ఏదైతే ఆలయాల పరిస్థితులు ప్రస్తుతం ప్రతి జిల్లాలో ఏమేమి ఆలయాలు ఉన్నాయి? ప్రభుత్వ ఆలయాలు కాకుండా ప్రైవేటు ఆలయాలు ఏమున్నాయి? ఇందులో సాయిబాబా ఆలయాలు ఉంటాయి, కనిక పరమేశ్వర ఆలయాలు ఉంటాయి. అట్లాగే చిన్న చిన్న లోకల్‌గా ఉండేటటువంటి సంస్థలు నడుపుకునేటటువంటి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాల్లో జనం ఎక్కువ దేనికొస్తుంటారు? ఎట్లాంటి అకేషన్స్‌లో వస్తుంటారు? ఇవన్నిటిని ఇప్పుడు ఒక నివేదిక తయారు చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు దేవాదాయ శాఖని. ఆ నివేదికల్ని కలెక్టర్లకిచ్చి, కలెక్టర్లు తమ దగ్గర పెట్టుకొని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆయా అకేషన్స్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి రూట్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఓపి అంటారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. రేపు రంజాన్ జరుగుతోందంటే మసీదులు అన్నిటి దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటది. ఎల్లుండి క్రిస్మస్ ఉందంటే చర్చిల అన్నిటి దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటది. గుళ్ళ దగ్గర కూడా అట్లాగే ఉండాలి. కాకపోతే వాళ్ళ పండగలు పరిమితంగా ఉంటాయి. ఈ ఆలయాలకి విపరీతమైనటువంటి ఉంటాయి. బోలెడన్ని ఉంటాయి ఏడాది. కాబట్టి ఇప్పుడేంటంటే భక్తుల్లో, హిందువుల్లో చైతన్యం వచ్చింది. ప్రతి అకేషన్‌కి ఇదివరకు ఇంట్లో చేసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. అది ఇక్కడ ఫెచ్చింగ్ అవుతుంది. అదే సందర్భంలో అదే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్‌కి కారణమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నది ఆర్ రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి చాలా బాధ్యతగా ఆలోచించారు ఈ దఫా.